వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 116 మహర్షుల దివ్య చరిత్రలలో భాగంగా మనం ఈరోజు అగస్త్య మహర్షి గురించి తెలుసుకుందాం. అగస్త్య మహర్షి శ్రీలు పొంగిన పుణ్యభూమి. భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి. ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి. అందుకే ఆయనకి పేరు ఏం పెట్టారో తెలుసా? కలశజుడు అని. కుంభ సంభవుడు, ఔర్వశేయుడు, మిత్రావరణ పుత్రుడు, వహ్నిమారుత సంభవుడు అని ఇంకా అనేక పేర్లున్నాయి. అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరి మంత్రోపదేశం అన్నీ దేవతలే చేసేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకి చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న మునులను చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి. ఆ మునులు అగస్త్యుణ్ణి చూసి, నాయనా, మమ్మల్ని పితృదేవతలంటారు. నీకు పెళ్ళై సంతానం కలిగితేనే మాకు పైలోకాలకి వెళ్ళే అర్హత వస్తుంది. నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలనంటున్నావు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా గతి ఇంతే అన్నారు. అగస్త్యుడు ఇది విని, మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా. అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. లక్ష్మీదేవంత అందంగా, సరస్వతీదేవికున్నంత విద్యతో సుగుణాల రాశిలా ఉంది. ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్లి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు. మరి పెళ్లి చేసుకున్నాక కొంచెమైనా ధనం ఉండాలిగా. అగస్త్యుడు తన తపశ్శక్తిని నష్టపోవటం ఇష్టం లేక శృతర్వుడనే రాజుని అడిగాడు. ఆ రాజు దగ్గర కూడా సరిపడా ధనం లేదని ఇద్దరూ కలిసి ప్రజ్ఞశ్వుడు దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర కూడా అదే జరిగింది. ముగ్గురు కలిసి త్రిసదన్వుడు అనే రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయనది కూడా అదే పరిస్థితి. మణిమతీపురానికి రాజు ఇల్వలుడు. ఆయనకి వాతాపి అనే తమ్ముడు ఉండేవాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకు వండి పెట్టేవాడు. తరువాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుంచి బయటకి వచ్చేవాడు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులను చంపేసేవాళ్ళు. అగస్త్యుడు తను కలిసిన రాజులు ముగ్గురిని తీసుకుని ఇల్వలుడి ఇంటికి వెళ్ళారు. మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి వండి పెట్టి మళ్ళీ వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడు భోజనం చేయగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటికి రాలేదు. ఉంటే కదా రావడానికి. మీరెప్పుడైనా గమనించారా? పసిపిల్లలకి పాలు పట్టగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పసిపిల్లల పొట్ట మీద రాస్తారు. వాతాపిని కూడా అరిగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలకి రావాలని అలా అంటారు. అప్పటి అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకి కూడా ఉపయోగపడుతోంది చూసారా? ఇల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు అన్నీ ఇచ్చి పంపించాడు. తర్వాత అగస్త్యుడికి దృఢస్యుడు అనే కొడుకు, తేజస్వి అనే మనుమడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు. ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యుడు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆయన్ని తగిన విధంగా సత్కారం చేసి ఆజ్ఞాపించండి స్వామి అన్నాడు. నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కవేర రాజుకి ముక్తినివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తోంది. ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అగస్త్యుడు, బ్రహ్మదేవా, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవ్వగానే కవేర కన్య కావేరీ నదిగా ప్రవహించింది.
కావేరి నదిలో స్నానం చేసిన కవేరరాజుకి ముక్తి కలిగింది. వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందరినీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కొని ఉండేవాడు. మహర్షులందరూ కలిసి ఆ సముద్ర జలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక గుటకలో త్రాగేశాడు. వృత్రాసురుడు బయటపడ్డాడు. దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుడిని చంపేశారు. అగస్త్య మహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చేయటానికి వెడుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము, విల్లు, బాణాలు, అక్షయమైన అమ్ముల పొది రాముడికి ఇచ్చి దీవించాడు అగస్త్యుడు. కొంతకాలం తరువాత రామరావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతుండగా అగస్త్యుడు రాముణ్ణి విష్ణుమూర్తిగా గుర్తుచేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్య హృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు. అంటే మనం ఇప్పటికీ ఉదయాన్నే చదువుకుంటున్న ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి శ్రీరామునికి ఉపదేశించిందేనన్నమాట. పూర్వం నహుషుడనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. కానీ ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు. శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది. నహుషుడు శచీదేవి దగ్గరికెళుతూ మునులను రథం మొయ్యమని చెప్పాడు. పూర్వాచార్యుల మంత్రాల్ని బ్రాహ్మణుల్ని నిందించటం తప్పని చెప్పిన అగస్త్యుడి తల మీద తన్నాడు నహుషుడు. నహుషుడిని క్రూర సర్పంగా మారమని శపించాడు అగస్త్యుడు. తరువాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు. అగస్త్యుడు 12 వార్షిక యజ్ఞం చేశాడు. అంటే ఆ యజ్ఞం 12 సంవత్సరాలు జరిగింది. దానికి ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్ర పదవి పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు. మునులు ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్య పర్వతం కోపగించి సూర్య చంద్ర నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదలలేక వదిలి వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు. పర్వతరాజా, మా దంపతులం పెద్దవాళ్ళం. నీ మీద ఎక్కడం దిగడం మాకు కష్టం. మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. మేమిప్పుడు దక్షిణాపథం వెళుతున్నామని చెప్పాడు. ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణిగించాడు అగస్త్యుడు. తరువాత అగస్త్యుడు భార్యతో కలిసి యాత్రలు చేస్తూ గోదావరి తీరంలో ఉన్న పంపా సరోవరం, దండకారణ్యం, గోదావరి తీరం, కోటిపల్లి, పలివెల, భీమేశ్వరం, ద్రాక్షారామం, వీరభద్ర శిఖరం మొదలైనవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు. లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపరయుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాసిలో ఉంటావని దీవిస్తుంది. లోపాముద్ర అగస్త్య మహర్షిని ఏ తీర్థాలు ముక్తినిస్తాయని అడిగింది. బాహ్య తీర్థాల కంటే మానస తీర్థాలే ముక్తినిస్తాయి. ఎందుకంటే బాహ్య తీర్థాలలో ఎప్పుడూ ఉండే కప్పలు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు లాంటివి అన్నీ మోక్షం పొందాలి కదా. అలా జరగట్లేదేం? మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం కూడా ఉంటుంది అన్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనం ఇచ్చి కాశీ మహత్యం గురించి తెలియజేశాడు. శిష్య సమేతుడైన వ్యాస మహర్షి కూడా కనిపించాడు. మహర్షులిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వ్యాసుడు తాను కాశీ వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దక్షిణ కాశీకి వచ్చిన కారణం చెప్పాడు. అగస్త్యుడు తన తపో మహిమతో వ్యాసుడికి 12 క్షేత్రాల గురించి చెప్పి పంచతీర్థాలలో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించి 21 సార్లు రాజుల్ని చంపగలిగాడు. అందుకు అగస్త్యుడి ప్రోద్బలాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు. అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించాడు. శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు. కుబేరుడు కుశపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెళుతూ కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు క్రిందకి ఉమ్మేశాడు. అది తపస్సులో ఉన్న అగస్త్యుడి మీద పడింది. అతని బలగాలని ఒకే మనిషి చేతిలో చనిపోయేట్లుగా అగస్త్యుడు శపించాడు.
అదేవిధంగా వాళ్ళందరూ భీముడి చేతిలో చచ్చిపోయారు. కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజ చేసి అందిలావృత వర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడూ ఏ లోటు ఉండదని చెప్పి వెళ్ళిపోయాడు. అగస్త్యుడు రాసిన గ్రంథాలు అగస్త్య గీత, అగస్త్య సంహిత. అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డాడు. ఎంతోమందికి విద్యాదానం చేశాడు. ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది. ఇప్పటికీ అగస్త్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తాడు. నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మ చేసి పూజ చేసి రాత్రి జాగారం చేస్తారు. అలా చేస్తే అగస్త్య లోపాముద్రల అనుగ్రహం ఉంటుందని వారి నమ్మకం. ఇదెర్రా అగస్త్య మహర్షి దివ్య చరిత్ర. ముందే చెప్పానుగా అగస్త్యుడు మహర్షులందరిలోకి గొప్పవాడని. చదివారా? ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది. ఎప్పుడూ ఎవరికో ఒకళ్ళకి సహాయపడుతూ ముక్తి పొందడానికి ఉపదేశాలు చేస్తూ ఇప్పటికీ మనకి కూడా ఉపయోగపడేలా విష్ణు పూజా విధానం, ఆదిత్య హృదయం మొదలైనవి చెప్పిన గొప్ప మహర్షి. మనం చూసి ఉంటే తరించేవాళ్ళం. అదెలాగా లేదు కాబట్టి కనీసం ఆయన గురించి చదువుదాం. కొంచెం ఫలితమైనా ఉండదా? తప్పక ఉంటుంది.